లేకపోతే సంబరాలు జరుపుకునే సమయం ఇది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ పెట్టుకోవడానికి 360 రోజులలో ఎప్పుడు ఒక రోజు దొరకలేదా? ఈ రోజునే ఆయన ఉద్దేశపూర్వకంగా ఇక్కడ సభ పెట్టడానికి గల కారణాలేంటి? నంబర్ 1. రెండోది కరెక్టే సార్, అక్కడ ఆయన సభ పెట్టుకుంటుండేది కూడా ఆయన పెట్టుకున్న సభ పేరు కూడా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ. కాదు సార్ అంటే నా ప్రశ్న అడగాలి కదా, నేను ప్రశ్న అడగాలి కదా. కాదు సార్, నేను ప్రశ్న అడగాలి కదా. కాదు సార్, నేను ప్రశ్న అడగాలి కదా. నేను మోడరేటర్ గా నేను మిమ్మల్ని అడగొచ్చు. ఇక్కడే ఉంటది మాట్లాడు. ఈ తిరకాసు రాజకీయాలు చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు తెలంగాణ చెప్పండి. తిరకాసు రాజకీయాలు ఎవరు చేయట్లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నారు. కూడా కొంచెం సేపు ఆగితే నేను మాట్లాడేది ఏమైనా అర్థం అవుతే మాట్లాడండి, లేదు మేమిద్దరమే మాట్లాడుకుంటాం అంటే నేను లీవ్ అయిపోతా. ఇక్కడ ఒక్కటే బ్రదర్, మీరు ఇంతసేపు మాట్లాడినరు తెలంగాణ మీద ఎంత విషయం చెబుతున్నారు. తెలంగాణ వాదుల గురించి ఒకరు మాట్లాడతారు, తెలంగాణ రాష్ట్రం గురించి ఒకరు మాట్లాడతారు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే సమయము, సందర్భము అసలు ఏంటి? ఇలా తెలంగాణలో జనసేన అనేది ఒక పార్టీ కాదా? తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మీకు మాకు అంటే ఎట్లా పొస్కరి మాటలు మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ రాజకీయ అధినేత కాకుండా ఒక ఉగ్రవాది లాగా తెలంగాణలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి మాట్లాడడాన్ని మేము 100% ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల కన్ను లేదా తెలంగాణ ప్రజల యొక్క కనుదృష్టి వల్ల మా కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అన్నవాడికి తెలంగాణ పట్ల విషం ఉన్నట్ట లేకపోతే ప్రేమ ఉన్నట్ట ఇద్దరు పెద్దలు సమాధానం చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇలా మీరు క్లోజ్డ్ రూమ్ లో మీటింగ్ పెట్టాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? ఒక ఆడిటోరియంలో మీటింగ్ పెట్టాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? మీది కూడా ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ పార్టీ అయి ఉంటే మీరు ఖచ్చితంగా పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టుకోండి, మేము మిమ్మల్ని స్వాగతిస్తాం. మీరు 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకోండి. మాట్లాడేదంతా విషం జిమ్మే మాటలు. ఇవాళ మీరు ఉమ్మడి కూటమిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకోను, తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక ముందడుగు వేస్తా ఉంటే ఒక్కొక్కడు ఒక రకమైన ప్రేలాపనలు పేరడం. ఇవాళ ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి నేను ఒక మాట అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇవాళ నిజంగా తెలంగాణకు సంబంధించి అభ్యుదయవాదులు ఎంతమంది ఉన్నారు? ఆంధ్రాలో కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఇవాళ అక్కడ ఒక వంగపండు శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇవాళ గద్దర్ కావచ్చు. ఇవాళ ఒక గద్దర్ గారి అభిమానులు కూడా అక్కడ ఉన్నారు. గద్దర్ గారి విగ్రహం తెలంగాణలో పెట్టినట్టుగా ఆంధ్రాలో పెట్టడం సాధ్యమవుదా? పవన్ కళ్యాణ్ గారు దానికి ఏమైనా సహకారం చేస్తారా? ఇవాళ ఆంధ్రాలో అనేకమైనటువంటి విగ్రహాలు మనం పెట్టనిస్తున్నాం. సోకాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, రోషే గారు కావచ్చు. అరే మనం ప్రాంతాలుగా విడిపోయినాం తప్ప మనం మనుషులుగా విడిపోలేదు. తెలంగాణలో తెలుగు ప్రజలు, ఆంధ్రాలో తెలుగు ప్రజలు కలిసి ఉన్నాం అనుకున్నప్పుడు ఇవి